హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 48. శివాని తన గదిలోకి వచ్చింది. నిన్న రాత్రి వేసిన బట్టలే వేసుకొని ఉంది ఆమె. దేవాంశ్ రాత్రి సరిగ్గా నిద్రపోనివ్వకపోవడంతో శివాని చాలా అలసిపోయి ఉంది. కానీ ఉదయం దేవాంశ్ ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళడం ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమె ఫ్రెష్ అవ్వడానికి బట్టలు తీసింది. గత రాత్రి జ్ఞాపకాలలో కూరుకుపోయిన శివాని తన బట్టలు వాష్రూమ్కి తీసుకెళ్లడం మర్చిపోయింది. వాష్రూమ్కి వచ్చిన శివానికి దేవాంశ్ తన వంటి మీద చేసిన గాయాలు గమనించి స్నానం చేసేందుకు బట్టలు విప్పేసింది. దేవాంశ్ చేసిన చిలిపి పనులు గుర్తొచ్చిన శివాని మరింతగా సిగ్గుపడిపోయింది. ఈ సమయంలో దేవాంశ్ కనుక అక్కడ ఉంటే శివాని సిగ్గుతో నేలని తవ్వేసేది. శివాని తన అలసట కొంతవరకు పోవాలని వేడి నీళ్లతో స్నానం చేసింది. స్నానం చేసి వాష్రూమ్కి బట్టలు తీసుకురావడం మర్చిపోయాలని గ్రహించిన శివాని టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది. నిర్భయంగా టవల్ చుట్టుకొని వాష్రూమ్లోంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా సోఫాలో కూర్చున్న దేవాంశ్ను చూసి గట్టిగా అరిచింది ఆమె ఒకసారి తన కాళ్ళను, మరికొన్నిసార్లు తన ఎదను తన 2 చేతులతో కప్పుకోవడానికి విఫల యత్నం చేస్తోంది. దేవాంశ్ అక్కడే సోఫాలో కూర్చొని, నేనేం చూడనట్లు ఎందుకు కంగారు పడుతున్నావు? నేను నిన్ను అంతా చూసేశాను కదా అని దేవాంశ్ అనగానే, నీకు అస్సలు సిగ్గులేదు అని శివాని దేవాంశ్ని చూసి చిరుకోపంగా తిట్టింది. నా భార్యను చూడటానికి నాకెందుకు సిగ్గు? నేను నా భార్యను మాత్రమే చూస్తున్నాను అని బదులిచ్చాడు దేవాంశ్. నువ్వన్నీ చూస్తావు అని శివాని కోపంగా దేవాంశ్ వైపు చూస్తూ అంది. ఇప్పుడు దేవాంశ్ సోఫాలో నుండి లేచాడు. అది చూసి శివాని వెనక్కి వెళ్తూ కొంచెం స్పీడ్ పెంచేసరికి అతని అడుగులు శివాని వైపు కదులుతున్నాయి. నాకు దారి వదిలే, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని అంటున్న శివానిని కేవలం 4 అడుగుల్లోనే ఆమెను చేరి చుట్టుముట్టాడు దేవాంశ్. ఇలా చెప్తే అయినా దేవాంశ్ ఆగుతాడని, తను అతని నుండి తప్పించుకోవచ్చని శివాని భావించింది. కానీ ఆమె చెప్పిన మాటలు దేవాంశ్ ఏమాత్రం పట్టించుకోలేదు. అతని బిహేవియర్లో కూడా ఏమాత్రం తేడా లేదు. నిన్న రాత్రి అతని కళ్ళల్లో కనిపించిన అదే కాంక్ష దేవాంశ్ కళ్ళలో శివానికి ఇప్పుడు కూడా కనిపించింది. కానీ దేవాంశ్ ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరగా వచ్చేశాడు అని ఆమె ఆలోచిస్తుంది. దేవాంశ్ శివాని నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కుంటూ ఉండగా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను వేదిక దగ్గరికి వెళ్ళాలి, నన్ను వదులు దేవాంశ్ అని చెప్పింది శివాని. శివాని దేవాంశ్తో నాన్ స్టాప్గా చెప్తుండగానే దేవాంశ్ ఆమెను తన దగ్గరికి లాక్కొని ఆమె పెదాలను ముద్దాడాడు. శివాని దేవాంశ్పై తన కోపాన్ని బయట పెట్టాలనుకుంది. కానీ దేవాంశ్ ఆమెకు అలా చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ముద్దులు పెడుతూనే దేవాంశ్ శివానిని మంచం వైపుకి తోశాడు. శివానిని అలా పట్టుకొని తను కూడా మంచం మీద పడిపోయాడు దేవాంశ్. దేవాంశ్ బెడ్ చాలా మెత్తగా ఉంటుంది. దేవాంశ్ తన శరీర బరువు అంతా శివాని మీదే వదిలేయడం వల్ల శివాని శరీరం మొత్తం పరుపులోకి నొక్కుకుపోయింది. శివాని దేవాంశ్ని ఆపాలనుకుంది. కానీ దేవాంశ్ ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఎందుకంటే దేవాంశ్ ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. దేవాంశ్ తన 2 చేతులను తన శక్తితో మంచంపై నొక్కేసరికి శివాని తన టవల్ నుండి చేతులు తీసేసి దేవాంశ్ని దూరం నెట్టడానికి ముందుకు కదిలింది. ఇక దేవాంశ్ని ముందుకు వెళ్లకుండా ఆపగలిగేది ఏముంది? దేవాంశ్ ఒక చేత్తో శివాని 2 చేతులు పట్టుకొని ఇంకో చేత్తో శివాని టవల్ తీయడానికి ముందుకు కదులుతుంటే అది చూసి శివాని కోపంతో దేవాంశ్ పెదవిని కొరికేసింది. అప్పుడు ఆగాడు దేవాంశ్. అతను తిరిగి తేరుకునే సమయానికి శివాని అతనిని నెట్టి వెంటనే వాష్రూమ్కి పరిగెత్తింది. తనతో పాటు బట్టలు కూడా తీసుకెళ్ళింది. దేవాంశ్ తన పెదాలను రక్తం వచ్చిన చోట తుడుచుకున్నాడు. శివానికి ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా అతనికి తెలుసు. అయితే ఆమెను ఎలా కూల్ చేయాలో కూడా తనకి తెలుసు అనుకుంటూ హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రకు ఉపక్రమించాడు. పొద్దున్నే లేవడం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అలసటగా ఉంది అతనికి. ఇక్కడ శివాని దేవాంశ్ పెదవిని కొరికింది. కానీ ఇప్పుడు ఆమె తను చేసిన పనికి పశ్చాత్తాపపడుతోంది.
ఆమెకు దేవాంష్ని బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా అతనిని బాధ పెట్టింది. శివాని తన బట్టలు వేసుకొని బయటకు వచ్చి దేవాంష్ను చూసి జాలి పడాలని అనుకుంది. ఆమె గదిలోకి వచ్చేసరికి దేవాంష్ ఫుల్ నిద్రలో ఉన్నాడు. అది చూసి శివానికి మరింత కోపం వచ్చింది. ఈయనకి భార్య తన మీద కోపంగా ఉన్నా పట్టలేదు, చూడు ఎంత ప్రశాంతంగా ప్రపంచాన్ని పట్టించుకోకుండా నిద్రపోతున్నాడో అని అనుకుంటూ మూతి తిప్పుకొని శివాని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చొని హెయిర్ బ్రష్ చేసుకోవడం ప్రారంభించింది. ఆమె జుట్టు బాగా చిక్కుపడిపోయి ఉంది మరియు దానిని విప్పడానికి చూస్తూ ఆమె తన అమ్మమ్మను గుర్తు తెచ్చుకుంది. ఆమె ప్రతి కదలికకు శివాని గాజులు సందడి చేస్తూ దేవాన్ చెవులకు కూడా చేరి నిద్రను భంగపరిచింది. దిండు తీసుకొని చెవులు మూసుకున్నాడు దేవాంష్. దేవాంష్ చేసిన పనిని గమనించిన శివాని ఇంకా పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభించింది. నిన్న రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు చూడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడో, ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానో అని అనుకుని ఇంకొంచెం సౌండ్స్ పెంచింది. దేవాంష్ దిండును పక్కకు విసిరి శివాని దగ్గరకు చేరుకున్నాడు. ఇదంతా చాలా అకస్మాత్తుగా జరిగింది. శివాని తను ఉన్న చోటునే కూర్చుంది. దేవాంష్ శివానిని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లాడు. దేవాంష్, ఏంటి మీరు చేసేది? మీరు నిద్రపోతున్నారు కదా, నన్ను వదిలేయండి అని అంది శివాని. నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు అని చెప్తూ శివాని మణికట్టు పట్టుకున్నాడు దేవాంష్. ఇప్పుడు మీరేం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని శివాని దేవాంష్ని కంగారుగా అడిగింది. డోంట్ వరీ, నేనేం చేయను. నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి నీ చేతుల్లో సైలెన్సర్ని పెట్టాలనుకుంటున్నాను అని మాట్లాడుతూనే దేవాన్ శివాని చేతులకు ఉన్న గాజులు తీయడం మొదలుపెట్టాడు. బా, అసలు ఎలాంటి మనిషి మీరు? మీరు చాలా సెల్ఫిష్. నాకు నచ్చింది మీరు ఎప్పుడు చేయనివ్వరు. ఇక మీరు నాతో కూడా మాట్లాడకండి అని మాట్లాడుతూనే శివాని దేవాంష్ని దూరంగా నెట్టి తన చేతుల్లోంచి గాజులు తీసి దేవాంష్ పక్కన ఉన్న బెడ్ పైకి విసిరేసింది. శివాని కోపాన్ని దేవాంష్ మరింతగా పెంచాడు. ఇప్పుడు ఆమెను కూల్ చేయడం అంత సులువు కాదు. నేను మీ పెదాలను చాలా గట్టిగా కొరికాను ఏమో అని అనుకున్నాను, కానీ మీకు అర్హమైనదే అని మాట్లాడుతున్న శివాని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. దేవాంష్కి నిజంగా తను ఏదో తప్పు చేసినట్లు అనిపించింది. మొదటిది, శివానికి ఉదయాన్నే చెప్పకుండా వెళ్ళడం. 2, తన అందమైన భార్యను ప్రసన్నం చేసుకునే బదులు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం అని అతను చేసిన తప్పులు. ఇప్పుడు శివాని కోపం నుండి దేవుడు మాత్రమే దేవాంష్ని రక్షించగలడు. దేవాంష్ కూడా శివానిని వెంబడించి ఆమెను కూల్ చేయాలని అనుకున్నాడు. కానీ అలసిపోవడం వల్ల చొక్కా తీసి పక్కన పడేసి దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకున్నాడు. శివాని కోపంగా కిందకు వెళ్ళింది, కానీ ఆమె చాలాసార్లు వెనక్కి తిరిగి చూసింది. దేవాంష్ తనను కూల్ చేయడానికి ఆమె వెనకే అనుసరిస్తాడేమో అని చూసింది. కానీ అతను ఎంతసేపటికి రాకపోయేసరికి శివానికి మరింత కోపం తెప్పించింది. ఇక్కడ ఆకాష్ టైంకి ఆఫీస్కి చేరుకున్నాడు. అతను బర్నింగ్ ఎక్స్ప్రెస్ను అంటే శ్వేతను చూసి అతను కూడా లిఫ్ట్లోకి వెళ్ళాడు. లిఫ్ట్లో వచ్చిన ఆకాష్ వైపు చూసి, నువ్వు నన్ను అనుసరించి ఇక్కడికి కూడా వచ్చావా? ఇది చాలా ఎక్కువ యార్. అసలు నీకు పిచ్చా లేక అంటూ ఆగి, నువ్వు కూడా ఈ కంపెనీలోనే పనిచేస్తున్నావా అని అడిగింది ఆమె. అవును, నిన్ననే జాయిన్ అయ్యాను అని ఆకాష్ ప్రశాంతంగా బదులిచ్చాడు. అవునా, అయితే నేను నీకు సీనియర్ని. నేను ఇక్కడ ఎంతో కాలం నుండి పనిచేస్తున్నాను తెలుసా అని అంటూ ఆకాష్పై సీనియారిటీ చూపించే ప్రయత్నం చేసింది. ఆకాష్ కూడా వినయం నటిస్తూ, అవునా మేడం, మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు అని అతను కూడా అంతే వెటకారంగా అడిగాడు. నేను 2 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. అవును, నువ్వు ఏ పోస్ట్లో జాయిన్ అయ్యావు అని శ్వేత ఆకాష్ని అడగా, ఇంకా చెప్పలేదు మేడం, మేబీ జూనియర్ పోస్ట్ ఉంటుంది అని అన్నాడు ఆకాష్. కనీసం ఇక్కడైనా అతనిపై తనదే పైచేయి అని శ్వేత గర్వపడింది. కానీ ఆకాష్ తన జూనియర్ కాదని, తన కొత్త బాతని ఆమెకు ఇంకా తెలియదు. ఇంకా ఉంది.